హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఇంట్లో పువ్వులు చూడండి ఎలా పూసావో. ఇవి వేసవి కాలంలోనే పూస్తాయండి. ఒకరోజు పూస్తే అవి ఒక 15 రోజుల వరకు పాడైపోవు, అలాగే చెట్టు మీద ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్స్ పూస్తాయండి. మరొకసారి ఇలా అంతా మీకు చూపిద్దామని వీడియో తీశానండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ మాత్రం చాలా ఉన్నాయి కదండి. చాలా బాగుంది. మా కనకాంబరాలండి ఎలా ఉన్నాయో చూడండి. శంకు పువ్వులు అక్కడొకటి వచ్చింది. ఇది షుగర్ చెట్టు అండి. ఇదివరకు ఒకసారి హోమ్ టూర్ చేశాను, కానీ ఈ ఫ్లవర్స్ కోసం మళ్ళీ చేస్తున్నాను. ఓమ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. మరి ఇదేదో షో పర్పస్గా, ఇది ఆకులు ఉండవు కానీ పూలు పూస్తూ ఉంటుందండి, గుత్తులు. ఈ పూలు కూడా ఏం పూజకు యూజ్ చేయం కానీ అలా షో పర్పస్గా ఉంచుతాము. అలాగే చాలా బాగుంటాయి కదండి. అందుకే ఒకసారి హోమ్ టూర్ చేద్దామని చేశాను. ఓమ, ఇది షో కనకాంబరాలు చూడండి. ఒక 2 చెట్లు పెట్టాను, చాలా బాగా వస్తుంది. 2 రోజులకు ఒకసారి మంచిగా వస్తాయి. దేవుడికి వేస్తాను. ఇది మామూలుగా షో చెట్టు. ఇది వచ్చేసి నందివర్ధనం, మందారం, మల్లె చెట్టు, సన్నజాజి ఏమంటారు మరి, మేమైతే సన్నజాజి అంటాము. ఎప్పుడు పూస్తుంది చూడండి, అదనమాట. నూరువరాలు, తమలపాకు, ఇంకేంటి మదంతా ఇదివరకే ఒకసారి చూపించాను, కానీ ఇప్పుడు ఎలాగో ఫ్లవర్స్ కోసం చూపిస్తున్నాను కదా అని అలా ఒకసారి తిప్పేస్తున్నాను అనమాట. చూడండి, ఎండిపోతుంది మల్లె చెట్టు అంతా. కోతులు, విపరీతమైన కోతులు అండి, ఇరిచేస్తున్నాయి అన్నీ. కింద తమలపాకు చాలా బాగా వస్తుంది. మొత్తం తీసేసాము, చాలా పెద్దగా ఉంటే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి. ఇంకపోతే మా మామిడి చెట్టు చూడండి. మా మామిడి చెట్టు ఇది పుల్లడిదేనండి. పచ్చిగా ఉన్నప్పుడు, అంటే గ్రీన్ కలర్ ఉన్నప్పుడు పచ్చడి వేసుకుంటాము. ఇగో ఇలా రెడ్గా అవుతాయండి. పచ్చడి సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అందరి ఉంటాయి కదా పైన, అవన్నీ ఇలా రెడ్గా అయిపోతాయండి. ఇవి రెడ్ అయిన తర్వాత రసాలు అవుతాయండి. చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి. ఎంత బాగుంటాయో అసలు, చాలా బాగుంటాయండి. మేము ఇంకా పచ్చడి పెట్టడం అయిపోయింది కదా, ఇంక ఇవి అన్నీ తెంపేసి మాగబెడతాం అన్నమాట. ఇంకా ఒక డబ్బాలో ఒక కాటన్ దాంట్లో వేసి పెడితే రోజు కొన్ని పండుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అటు పచ్చడికి పనికొస్తుంది, ఇటు తినడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒక చెట్టు ఇది ఈసారి మాది బంగినపల్లి కూడా పక్కకు ఉందండి. అది ఈసారి ఖాతాకు రాలేదు అసలు. ఒక్క పువ్వు, ఒక్క మొగ్గ లేదు, ఒక పువ్వు లేదు, పూత లేదు, ఒక కాయ ఏది లేదు ఈసారి. పోయినసారి బాగా కాసింది. ఈ పుల్లడిది పోయినసారి కాయలేదనమాట, ఈసారి కాసింది బాగానే. చాలా బాగుంది చూడండి. అబ్బా అంత పైకి ఉన్నాయి. అవన్నీ ఎలా కొయ్యాలో ఏమో బాబోయ్. చూడండి, కోసే వాళ్ళని రమ్మంటేనేమో వాళ్ళు, కోతులు, విపరీతమైన కోతులు ఉంటున్నాయి కదా, వాటికి భయపడి కోసేవాళ్ళు కూడా రావట్లేదండి. కోతులు లేనప్పుడు కొన్ని మేము అలా కోసేసుకుంటున్నాం. ఇంకా వచ్చేసి ఇవి అయిపోయిందండి. వడియాలు పెట్టేసుకున్నామండి మేము. వడియాల సీజన్ కదా. ఇవి సగ్గుబియ్యం టమాటా వడియాలండి. ఇవి ప్రాసెస్ అంతా నేనేం చేయలేదు, లాస్ట్ ఇయర్ చెప్పాను కాబట్టి ఈ ఇయర్ చెప్పలేదండి. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకని నేనేం చెప్పలేదు. పెట్టాను కాబట్టి చూపిస్తున్నాను. మరి మీరు కూడా పెట్టుకున్నారా అండి? మరి అందరూ ఇప్పుడు చేసే పని ఇదే కదా, స్టోర్ చేసుకోవాలి కదా ఎండలున్నప్పుడు. ఇవేమో బియ్యంతో పెట్టినాయండి. ఫస్ట్ ఇలా పోస్తాం కదా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొంచెం ఆరబెట్టుకోవాలి కదా. కొంచెం బాగా ఎండిన తర్వాత డబ్బాలో వేసేసుకోవాలి. అలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. ఇవి సగ్గుబియ్యం వడియాలండి. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు, ఓన్లీ సగ్గుబియ్యమే. ఉడకబెట్టి రాత్రి నానబెట్టి ఉడకబెట్టి మిక్సీకి వేసి ఉడకబెట్టేసి తొందరగా అవుతుంది. ఇట్లయితే ఊరికే నానబెట్టి చేస్తే తొందరగా ఉడకదు. నైట్ నానేసి మార్నింగే ఉడికేసి ఎసరు పెట్టి ఎసట్లో వేస్తే
మంచిగా గంటెతోనే చిన్న గుంటె గంటతోటి పెట్టుకుంటూ రావచ్చు. అలా పెట్టేసాం మేమైతే. చక్కగా పెట్టేసాం అన్నీ. ఇంటి వెనకాల మాకు ప్లేస్ ఉంటుంది, అన్నీ పెట్టేసుకున్నాం. కోతులు బెడద ఉన్నా కూడా కోతులు వీటి జోలికి మాత్రం రావట్లేదండి. నిజంగా వడియాల జోలికి అస్సలే రావట్లేదు. ఇవేమో ఎండిన తర్వాత అండి, సగ్గుబియ్యము ఎండిన తర్వాత ఇలా అనమాట. చూసారా, బియ్యం ఇలా పోసాం కదండి, ఇందాక అక్కడ చూపించాను కదా, ఇగో తీసిన తర్వాత ఇలా అనమాట. మా మామిడికాయలు చూడండి తెంపినవి ఎలా ఉన్నాయో. మరి అందరూ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ రూపంలో. ఓకే అండి, బాయ్.